మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. Then was Jesus led up of the Spirit into the wilderness to be tempted of the devil. And when he had fasted 40 days and 40 nights, he was afterward and hungered. And when the tempter came to him, he said, "If thou be the Son of God, command that these stones be made bread." But he answered and said, "It's written, man shall not live by bread alone, but by every word that proceeds out of the mouth of God." ఈ మాట చాలా ముఖ్యమైన మాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. It is written, man shall not live by bread alone, but by every word that proceeds out of the mouth of the Lord. So, what is this all about? What is this 40 days all about? కొన్ని మాటలు we will try to understand today. Mainline churches, I don't know how you grew up as a Christian. మీరు పెరుగుతున్నప్పుడు క్రిస్టియానిటీలో మనము ఈ 40 దినాలు మనం పెరిగిన చర్చ్, వాట్ ఎవర్ ద ట్రెడిషనల్ చర్చ్ దట్ వి గ్రూ అప్ ఇన్, there are certain names that are called for this one. శ్రమకాలం అని అంటాము, లేదంటే లెంట్ కాలం అని అంటాము, లెంటన్ డేస్ అని అంటాము. ప్రొటెస్టెంట్ చర్చెస్లో సిఎస్ఐ, లూథరన్ ఇలాంటి డినామినేషన్ మెయిన్ లైన్ ప్రొటెస్టెంట్ చర్చెస్లో లెంట్ డేస్ అని, సిలువ గురించిన ధ్యానాలు అని ఇలా చేసుకుంటూ ఉంటారు. కాథలిక్ చర్చ్లో పెరిగినప్పుడు ఈ లెంట్ డేస్ భస్మ బుధవారంతో మొదలయ్యి ఈస్టర్, the day before Easter వరకు ఇలాంటివి, not just on the meditations on the cross, but it is more about fasting and then self proclamation of the righteousness, self denial, self righteousness, వీటి కొరకు అనమాట. దాని కొరకు వర్క్స్ బేస్డ్ ఏ విధంగా చేయాలి అని వాళ్ళు ఆలోచన చేస్తారు. సిలువ ధ్యానాలు కొంతమంది, లేదంటే ఇలాగా ఏ విధంగా మన మంచి సత్క్రియలు, మంచి కార్యాలు చేయాలని ఇలా కొద్దిమంది. ఇంకా మనము ఇవాంజలికల్ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు ఈ లెంట్ అన్నది మనకి బిబ్లికల్ కాదు, మనము ఇది హ్యూమన్ ట్రెడిషన్స్, దీన్ని చేయకూడదు అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. Well, little bit of history for those of you who are interested in learning about these 40 days. ఎక్కడ మొదలైంది ఈ లెంట్ అని అంటే, ఈవెన్ బిఫోర్ క్యాథలిక్ చర్చ్ ఎగ్జిస్టెడ్. Even before Catholic Church existed, as early as 100 AD, there was a ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అని అంటాము. ఎర్లీ చర్చ్ ఫాదర్స్లో ఒకరైన సెయింట్ ఐరేనియస్ అని ఒక ఆయన ఉన్నారు. సెయింట్ ఐరేనియస్, ఆయన ఒక ఉత్తరం ఎవరికో వేరే ఎర్లీ చర్చ్ ఫాదర్కి ఉత్తరం రాస్తూ ఈ ఉపవాస దినాల గురించి ఆయన మెన్షన్ చేస్తూ ఇలాగా క్రీస్తు సిలువ వేయబడక ముందు 40 దినాలు మనము ప్రిపరేషన్ ఫర్ ద డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, టు సెలబ్రేట్ ద రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దాని ముందు 40 డేస్ మా ఫోర్ ఫాదర్స్ నుంచి మేము దాన్ని ఆచరిస్తూ వస్తున్నాము అని చెప్పారు అన్నమాట. ఫోర్ ఫాదర్స్ అని అంటే he was living in that 130 AD or so. సో దానికి ముందు అంటే వాళ్ళ నాన్నలు, వాళ్ళ తాతయ్యలు ఎవరు అని అంటే దే ఆర్ ఎర్లీ డిసైపుల్స్ ఆఫ్ ది అపోజిల్స్ దగ్గర డైరెక్ట్గా డిసైపుల్ చేసిన వాళ్ళు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ సెయింట్ ఐరేనియస్ మెన్షన్ చేసిన ఈ ఉపవాస దినాలు అన్న మాట, ఇట్ ఈస్ దేర్ ఈవెన్ ఫ్రమ్ ద ఎర్లీ చర్చ్ డేస్, ఈవెన్ బిఫోర్ క్యాథలిక్ చర్చ్ ఎగ్జిస్టెడ్. అయితే 325 AD దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ఏరియానిజం అని ఒకటి బాగా పాపులర్ అయింది. ప్రభువు ఆయన సృష్టించబడిన వాడు, నరులకు జన్మించబడిన వాడు అని ఒక తప్పుడు బోధ క్రైస్తవత్వాన్ని బాగా హాని చేయడానికి, దెబ్బతీయడానికి ఒక తప్పుడు బోధ బాగా పాపులర్ అవుతూ ఉన్న టైంలో
ఆ ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అందరూ 325 ADలో గ్యాదర్ అయ్యి దే కాల్డ్ ఇట్ యాజ్ అ కౌన్సిల్ ఆఫ్ నైసీన్ అంటారు. ఈరోజు మనము ఈ నైసీన్ క్రీడ్, అపోజిల్స్ క్రీడ్ అని మనం చదువుతాం కదా, కొన్ని చర్చెస్లో అపోజిల్స్ క్రీడ్ అని చదువుతారు. I believe in the Lord, the creator of heavens and earth. I believe in God the Father, God the Son, God the Holy Spirit. I believe that he came down into the earth that he created. I believe అని చెప్పి దీనిని నైసిన్ క్రీడ్ అంటారు, అపోజిల్స్ క్రీడ్ అంటారు. ఇదంతా ఎప్పుడు వచ్చిందంటే 325 ADలో when they gathered, they brought certain regularity to the Christianity అన్నమాట. వాటిలో ఒకటి ఈ లెంట్ సీజన్ని మనము ఈస్టర్కి ముందు ఒక 40 days మనము చేయాలి అని. ఎవరు చేయాలి అని వాళ్ళు చెప్పుకున్నారు అని అంటే, ఎవరైతే ఈస్టర్కి ముందు బ్యాప్టిజంకి సిద్ధమవుతూ ఉంటారో వాళ్ళు పరిశుద్ధపరచుకోవడానికి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన చేస్తే సరిపోతుంది అని. బట్ విత్ ఇన్ నో టైమ్ ఇట్ వెంట్ టు ఆల్ ద చర్చ్ బిలీవర్స్ కూడా, అందరూ కూడాను ఉపవాస ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. కానీ ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి అన్నది ఒక పట్టింపు లేకుండా ఎవరికి వాళ్ళు తగినట్టు చేయటం మొదలు పెట్టారు. ఆ టైంలో 6th centuryలో పోప్ గ్రెగరీ అని ఒక పోప్, ఆయన హీ మేడ్ దిస్ యాజ్ అంటే రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనమాట. లేదు 46 బిఫోర్ ఈస్టర్ మనం ఇది చేయాలి, సండేస్ చేయకూడదు, మిగిలిన డేస్ చేయాలి, నాన్ వెజ్ తినకూడదు, రోజుకు ఒక మీల్ తినాలి, ఇలాగా రెగ్యులేషన్స్ అన్ని తీసుకొని వచ్చారు. అయితే ఈ ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ వచ్చింది. లూథర్ క్యాథలిక్స్ చేసే అన్ని తప్పులు అని ఆయన రిఫర్మేషన్ తీసుకొచ్చారు. రిఫర్మేషన్ తీసుకొచ్చినప్పుడు ఆయన కొన్ని క్యాథలిక్ చర్చ్ ప్రాక్టీసెస్ తీసుకుంటామన్నారు, బాగానే ఉంది. కానీ జాన్ కాల్విన్, అనదర్ వండర్ఫుల్ ప్రొటెస్టెంట్ థియాలజియన్, ఆయన ఒక మాట చెప్పాడనమాట. ఏంటి అని అంటే, వీ షుడ్ నాట్, లెంట్ ఈజ్ నాట్ అన్ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, బట్ దిస్ ఇస్ అ ట్రెడిషన్ ఆఫ్ మ్యాన్ అన్నాడు. తర్వాత ప్యూరిటన్స్, తర్వాత ఇవాంజలికల్స్ మన దగ్గరకు వచ్చేటప్పటికి స్పర్జన్ సెడ్ ద సేమ్ థింగ్. ఇట్ ఈస్ యాజ్ మచ్ యాజ్ ది ట్రెడిషన్ ఆఫ్ మెన్ అని ఆయన చెప్పడం మొదలు పెట్టాడు. ఇట్స్ అ హ్యూమన్ ట్రెడిషన్ అని. ఇట్స్ నాట్ we need to reject the traditions of men అని అన్నారు. కానీ తర్వాత మళ్ళీ ఇన్ ద లేటర్ ఇయర్స్, ఇప్పుడు ఇన్ ద రీసెంట్ ఇయర్స్ దెర్ ఇస్ ఎ రిసర్జెన్స్ ఫర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్. ఎందుకు అని అంటే, దిస్ 40-day ఫాస్టింగ్ ప్రేయర్ ఇప్పుడు ఇవాంజలికల్ అయినా, ప్రొటెస్టెంట్ అయినా, క్యాథలిక్ అయినా, వీళ్ళందరికన్నా ముందు అపోస్తలు చేసినది ఇది అని తర్వాత తెలియడం వలన దీని వెనకాల ఏదో ఒక ప్రాముఖ్యత ఉన్నది అని దేవుని ప్రజలు గ్రహించడం మొదలుపెట్టి, ఇప్పుడు ఈ 40-day ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇవాంజలికల్ చర్చెస్ కానివ్వండి, మళ్ళీ ఇప్పుడు మెయిన్ లైన్ చర్చెస్ కానివ్వండి, డజంట్ మ్యాటర్, ఏ చర్చ్కి అయినా సరే ఇది ఆచరించడం మొదలు పెట్టారు. అగైన్ మనము ఇక్కడ మన జాయన్లో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ లెంట్ యాజ్ ఇన్ హ్యూమన్ ట్రెడిషనల్ వేస్. ఇప్పుడు లిటర్జికల్ చర్చెస్ అంటాము. లిటర్జికల్ చర్చెస్ ఒక విధంగా చేసుకుంటారు, మనకు అలాంటి దాంతో పని లేదు. క్యాథలిక్ చర్చ్ ఒక విధంగా చేసుకుంటారు, అది మనకు పని లేదు. కానీ ఈ 40 దినాలు అపోస్తలు ఏ విధంగా అయితే వాడుకున్నారో, ఏ విధంగా అయితే తమను తాము తృణీకరించుకొని దేవుని కొరకు మనము పరిశుద్ధపరచుకోవాలి అని అనుకున్నారో, ఆ ఉద్దేశాలు ఏంటో మన దేవుని యొక్క వాక్య గ్రంథం నుంచి మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. వై 40 days? ఆనాడు అపోస్తలు దేని కొరకు ఆ 40 దినాలు అని ఆలోచన చేసి ఉంటారు? దేనికి దేవుని యొక్క వాక్య గ్రంథంలో 40 దినాల సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు 40కి సిగ్నిఫికెన్స్ ఏంటి అని కొన్ని విషయాలు ఇప్పుడు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనందరము నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, బైబిల్ ఈజ్ నాట్ ఎ బుక్ ఆఫ్ సీక్రెట్ కోడ్స్.
బైబిల్లో ఇదిగో నెంబర్ 1 అంటే ఇది, నెంబర్ 2 అంటే ఇది, నెంబర్ 3 అంటే ఇది అని కోడ్స్ వెతుక్కోవడానికి కాదు. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఫస్ట్. బైబిల్లో సీక్రెట్ కోడ్స్ ఏమీ లేవు. ఇట్ ఈస్ రిటన్ ప్లెయిన్లీ బై ప్లెయిన్ పీపుల్ టు ప్లెయిన్ క్రిస్టియన్స్. అయితే హ్యావింగ్ సెడ్ దట్, ఆర్ దేర్ ఎనీ టైప్స్ అండ్ షాడోస్ ఇన్ ద బైబిల్? ఎస్, ఫర్ ష్యూర్. బైబిల్ గ్రంథంలో సాదృశ్యాలు ఉన్నాయా అని అంటే సాదృశ్యాలు ఉన్నాయి, కానీ సీక్రెట్ కోడ్స్ ఏమీ లేవు. ఎవరో ఒక క్రిస్టియన్ ఆయన కూడా, బుల్లింగర్ అని ఒక ఆయన నంబర్స్ ఇన్ స్క్రిప్చర్ అని ఒక పుస్తకమే రాసేశారు. 1 అంటే యూనిటీ అని, 2 అంటే డివిజన్ అని, 3 అంటే పర్ఫెక్షన్ అని, 4 అంటే క్రియేషన్ అని, 5 అంటే గ్రేస్ అని, 6 అంటే హ్యూమన్ బీయింగ్ అని, 7 అంటే కంప్లీషన్ అని. ఇప్పుడు మనం వాడుకునే ఈ నెంబర్స్, వాటి వెనకాల ఉన్న మీనింగ్ మనం మాట్లాడుకుంటాం కదా. ఇవన్నీ రాసింది ఆయన 19th సెంచరీలో బల్లింగర్ అని ఆయన రాశాడు. అగైన్ దానివల్ల మనకు ఉపయోగం ఏం లేదు. ఈరోజు ఎవరైనా వచ్చి నెంబర్ 5 ఇస్ అ నెంబర్ ఆఫ్ గ్రేస్, సో వాట్? ఈజ్ ఇట్ ఎ కోడ్ ఫర్ సంథింగ్? నో, మనకి దేని వల్ల ఉపయోగం లేదు. కానీ నెంబర్ 40 ఇన్ ద బైబిల్ ఈజ్ డినోటెడ్, ఇట్స్ ఎ టైప్, ఇట్స్ ఎ షాడో, ఫోర్ షాడో. దేనికి అని మనం ఒకసారి ఆలోచన చేయాలి. 40 అనగానే చాలా మంది ఇప్పుడు క్రైస్తవత్వంలో ఎలా ఉంది అని అంటే, ఇట్ ఈస్ అ నెంబర్ ఆఫ్ ట్రయల్స్, ఇట్ ఈస్ అ నెంబర్ ఆఫ్ టెస్టింగ్. 40 అనగానే ఇట్స్ నెంబర్ ఆఫ్ టెస్టింగ్. ఎందుకంటే ఇజ్రాయలైట్స్ 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నారు, దే వర్ టెస్టెడ్. ప్రభువు ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము 40 దినాలు ఆయన శోధించబడ్డారు కాబట్టి ఇట్స్ ఎ నెంబర్ ఆఫ్ టెంప్టేషన్, టెస్టింగ్. ఇలా మనం మాట్లాడుకుంటాం. కానీ నెంబర్ 40 ఇన్ ద బైబుల్, someone observed there are at least 159 occurrences of 40 in the Bible anta. 40 years kanindi, 40 days kanindi, ilaga there are multiple references in the Bible, both Old Testament and New Testament combined together. There are 159 references for the number 40. సో వీటన్నిటినీ మనము చదవలేము, కానీ కొన్నిటిని మనం తీసుకొని ఒక్కటి మాత్రం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి? ఇన్ మై ఒపీనియన్, ఆఫ్టర్ రీడింగ్ దీస్ రిఫరెన్సెస్, నెంబర్ 40 ఇన్ ద బైబుల్ is the number that is given for something new, for renewal. For renewal. I can take any example. For example, Noah's time lo for 40 days and 40 nights there was rain. Emaindi? After 40 days and 40 nights there was a new beginning, new commitment, new covenant. 40 years దావీదు పరిపాలన చేశాడు, సౌలు పరిపాలన చేశాడు. ఆఫ్టర్ దట్ డేవిడ్ కేమ్. 40 years డేవిడ్ పరిపాలన చేశాడు. ఆఫ్టర్ దట్ ఎ న్యూ కింగ్ సాలమన్ కేమ్. 40 days మోషే దేవుని సన్నిధిలో గడిపాడు పర్వతం మీద. ఆఫ్టర్ దట్ దెర్ ఇస్ అ న్యూ కవెనెంట్, a new law that was given. 40 days ప్రభువు అరణ్యంలో గడిపారు, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం. బట్ ఆఫ్టర్ దట్ దెర్ ఇస్ ఎ మినిస్ట్రీ, న్యూ టెస్టమెంట్ బిగిన్ అయింది. For me, when I see all these references in the Bible, there is this common thread which is a renewal thread. Year మనం జాయిన్లో లార్డ్ హెస్ గివెన్ us this one single idea. ఏంటంటే దిస్ ఇయర్ ఇస్ ద ఇయర్ ఆఫ్ రెన్యూవల్ అని. 40-day period is Lord is using this 40-day period to do something new. ఎక్కడైనా చూడండి మీరు,
ట్రయల్స్, ట్రిబులేషన్స్, టెస్టింగ్, there are so many things. There are so many things that can happen in these 40 days. కానీ but after the end of the 40 days, after the end of the 40 year, whatever the number 40, there is something new that is coming. Behold, I make all things new. ఆలోచించేద్దాం ప్రియులారా. అయితే ఈ న్యూ థింగ్స్ రావటానికి దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఆర్ మెన్షన్డ్. ఈరోజు ఒక్కటి ఆర్ 1 or 2 మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ థింగ్, హౌ కెన్ రెన్యూవల్ కమ్ టు యూ అండ్ మీ? రెన్యూవల్ నీకు నాకు ఏ విధంగా ఏర్పడుతుంది అనంటే, మనము ఈ నోవా మాట చదువుకుంటే సరిపోతుంది. ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనంలో ఆకాశంలో తెరవబడిన తర్వాత అప్పటి వరకు వర్షము అంటే ఏంటో తెలియని సమయంలో దేవుడు ఆకాశాన్ని తెరిచి వర్షాన్ని కురిపించాడు. 40 దినాలు 40 రాత్రులు వర్షాన్ని కురిపించాడు. ఒకసారి ఆ మాట చదువుకుంటే బాగుంటుంది. ఆదికాండం 7వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 7. ది బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 7. ఎందుకనగా 7 దినములకు చదువు. నేను 40 పగలను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. చూడండి, ఇప్పుడు ఏమైంది, ఆ పరిస్థితుల్లో ఏమైంది అని అంటే 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 6వ అధ్యాయంలో ఆ రోజుల్లో జైంట్స్ ఉండేవారు భూమి మీద అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 4వ వచనంలో there were giants in the earth in those days, and also after that when the sons of God came in unto the daughters of men, they bare children to them, and same became mighty men which are of old, men of renown. And God saw that the wickedness of man was great in the earth, that every imagination of the thoughts of his heart were only continually evil. వాళ్ళ హృదయంలోని ఆలోచనలు, వాళ్ళ మనసులోని ఆలోచనలు, మోటివ్స్ అన్నీ కూడాను ఎలా ఉన్నాయనంటే దేవునికి నచ్చని విధముగా మారిపోయాయంట. సో ప్రభువు 40 దినాలు వర్షము, 40 రాత్రులు వర్షం అలౌ చేసిన తర్వాత ఏం చేశారు అనంటే, నోవా నుంచి మళ్ళీ రెన్యూ చేశారు. అది బాగానే ఉంది, మనకు తెలుసు. కానీ ఆ రెన్యూవల్ ఎలా వచ్చింది అనంటే, by purging out all the wickedness from the earth. How did the earth renew? One simple thing. He purged out all the wickedness. Renewal can come to you and me when we purge, when we remove, when we cleanse all that filthiness, all that wickedness, all the imaginations of our hearts, all the intermixing ourselves with the worldly people. మనం చూసిన ఫస్ట్ అకరెన్స్ ఇన్ ద బైబుల్, number 40, there is a renewal, and the renewal came through cleansing. ఈరోజు మళ్ళీ మనం నీ రక్తమే ఇందాక మనం పాట పాడుకున్నాము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించను అని. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, హౌ మచ్ మోర్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ క్లెన్సెత్ us from all sins, from all unrighteousness, and purge our dead conscience to make it new. మన మనస్సాక్షిని నూతనపరచడానికి, మనలో ఉన్న నిర్జీవ క్రియలను తుడిచివేసి మనల్ని నూతనంగా జీవింప చేయడానికి క్రీస్తు రక్తము ఎంతగా ఉపయోగపడుతుంది అని హెబ్రీయులకు రాసిన పత్రిక ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు.
a cleansing needs to be done for us. Without cleansing, there will not be renewal. ప్రభువు బల్లను ఏర్పాటు చేశారు, రొట్టె ద్రాక్షారసాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఆయన చేసింది ఒకటే, ఏంటి అనంటే ఆయన చెప్పింది ఒకటే, ఏంటి అనంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. When you judge yourself, you will not be judged. How can cleansing comes to you and me? By judging ourselves. And when the Lord is showing, when the Lord is convicting something in our lives, bringing those things to the sprinkling of the blood of Lord Jesus Christ. ఆలోచన చేయండి ప్రియులారా. The first occurrence of number 40 in the Bible, there is a renewal, there is a refreshing thing, but that came only through cleansing. So, the first thing Lord is mentioning to you and me today is He wants to do some new thing in our lives. He will do new thing in your life. మీరు ఇది విన్నారా? దేవుని వాక్యం చెప్తుంది, హ్యావ్ యూ హర్డ్ దిస్ బిఫోర్? ఐ యామ్ డూయింగ్ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ కుడ్ బి మెటీరియల్, ఇట్ కుడ్ బి స్పిరిచువల్, it could be anything, health related, finance related, or you've been waiting for so many years for something. It could be that breakthrough. దేవుని దగ్గర ఎంతో కాలంగా వేచి చూస్తున్నారేమో. It could be that. Lord is telling, I will do it. I will renew that. I will renew you. I will give you that new thing. I will remove those old clothes from you. I will put on new clothes on you. జాషువా ద ప్రీస్ట్, మొన్న చెప్తున్నాను సండే బ్యాప్టిజం సర్వీస్లో, జాషువా రిమూవ్ ద ఓల్డ్ ఫిల్తీ క్లోత్స్ ఫ్రమ్ హిమ్ అండ్ గివ్ హిమ్ ద న్యూ క్లోత్స్ ద లార్డ్ కమాండెడ్. ఇట్ కుడ్ బి దట్ న్యూ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ న్యూ వర్క్. క్లోత్స్ అంటే పనులకు సాదృశ్యం, క్రియలకు సాదృశ్యం. ఇప్పటి వరకు చేసిన కార్యాలు కాదు, క్రియలు కాదు, మీరు ఇంకా నూతన క్రియలు చేపడతారు అని ప్రభు చెప్తున్నారేమో. అవన్నీ మన జీవితంలో జరగాలి అని అంటే ద ఫస్ట్ థింగ్ లార్డ్ ఈస్ టీచింగ్ యూ అండ్ మీ ఈస్ క్లెన్సింగ్. జడ్జ్ యువర్ సెల్ఫ్. వెన్ ద లార్డ్ ఈస్ షోయింగ్ సంథింగ్, ఎనీ వికెడ్నెస్, ఎనీ వరల్డ్లీనెస్, బ్రింగ్ ఇట్ టు ద లార్డ్, యాజ్ ద లార్డ్ టు వాష్ యూ. వాక్యం అనేది ఉదకముతో మనల్ని కడిగి తనకు తాను మనల్ని ఆయన పవిత్రులుగా ఆయన మనల్ని నిలబెట్టుకుంటాడనుంది. వాక్యం అనేది నీటితో కడుగుతాడు. ఒక్కొక్కసారి వాక్యం అనేది అగ్నితో ఆయన మనల్ని కడుగుతాడు కదా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభు మనకిచ్చింది సాంక్టిఫై చేయడానికి. యువర్ వర్డ్ ఇస్ ట్రూత్, సాంక్టిఫై దెమ్ విత్ యువర్ ట్రూత్. సో వాట్ ఆర్ దోస్ థింగ్స్? వికెడ్నెస్ అంటే కపటము అది కాదండి. వికెడ్నెస్ అంటే మనం దారి తప్పి జీవించటం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. త్రోవ తప్పటాన్ని వికెడ్నెస్ అని అంటారు. లిటరల్ మీనింగ్ ఆఫ్ వర్డ్ వికెడ్నెస్ ఈజ్ యూ టుక్ ఏ డిఫరెంట్ రోడ్. You're not walking in the path that you're supposed to. Your path is a little bit deviated. That is wickedness. Worldliness. అలాంటి డీవియేటెడ్ పాత్లో వెళ్తున్నప్పుడు, లోకం అనుసారంగా నడుస్తున్నప్పుడు, ద ఫిల్త్ దట్ ఈస్ మన మీదకి పడుతున్నది, ఆ లోకం యొక్క మురికి మన మీద పడుతున్నప్పుడు, the Lord said, I am cleansing. I will wash away all these things and I will make new. For that he used 40 days. మన జీవితంలో కూడా ఈ 40 దినాలు ప్రభువు తన వాక్యపు వర్షాన్ని మన మీద కురిపించి, ఆత్మ వర్షాన్ని మన మీద కురిపించి, మనలో ఉన్న మలినాన్ని, మనలో ఉన్న వికెడ్నెస్ని, మనలో ఉన్న వరల్డ్లీనెస్ని ఆయన కడిగి వేసి మనల్ని నూతన పరచును గాక. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. youtube.com అండ్ లుక్ ఫర్ మాథ్యూస్ వట్టిప్రోలు. మాథ్యూస్ వట్టిప్రోలు అని మీరు రీసెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది ఛానల్. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ దెన్ it would be easier for us to stay in touch. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.